ఆఫ్ఘనిస్తాన్ మిస్సైళ్లను వాడుతోంది, డ్రోన్లు వాడుతోంది, భారీ దాడులకే పాల్పడుతుంది. ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి కథ అంటే ప్రధానంగా కనబడుతున్నది ఏంటి అంటే పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బగ్రామ్ ఎయిర్ బేస్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా అనుకుంటోంది. తమ భూభాగంలో అమెరికా వచ్చి ఉండటం తాలిబాన్లకు ఇష్టం లేదు. అట్లనే అమెరికాతో ప్రత్యక్ష యుద్ధం చేయగలరంటే గతంలో చేసి విఫలమై అడవుల్లోకి వెళ్ళారు. అలాగని ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలించడంలో అమెరికా సక్సెస్ అయిందంటే ఫెయిల్ అయ్యింది. 20-30 ఏళ్ళు పరిపాలించాక వెళ్ళిపోయింది. అదే కనుక కంటిన్యూ అయ్యి ఉంటే తాలిబాన్లు అప్పుడప్పుడు మన దేశంలో కాశ్మీర్లో లేకపోతే బాంబేలోనూ చేసిన ఉగ్రవాద దాడుల తరహాలో చేస్తూ పాకిస్తాన్లో షెల్టర్ తీసుకుంటూ కొండల్లో షెల్టర్ తీసుకుంటూ నక్సలైట్ లాగాను తీవ్రవాదులాగాను నడిచిపోతూ ఉండేవాడు. ఎప్పుడైతే అమెరికా వదిలేసి వెళ్ళిపోయిందో బగ్రామ్ ఎయిర్ బేస్లోనే చివరికి తాలిబాన్లు వారం రోజుల తర్వాత వస్తారనుకుని అది నిదానంగా తీసుకొస్తూ ఉంటే సామాన్లు తాలిబాన్లు సీరియస్గా వెళ్ళేటట్టు పాకిస్తాన్ ప్రోత్సహించింది, వాళ్ళకి వెహికల్స్ ఇచ్చింది. ఆ వెహికల్స్ తీసుకుని వెళ్ళేటప్పటికి భయపడిపోయినటువంటి అమెరికా తన మనుషుల్ని వదిలేసింది, తనకు సంబంధించినటువంటి అందరినీ వదిలేసి అక్కడ బీభత్సమే చేసుకొచ్చిందని చెప్పాలి. గందరగోళానికి దారితీసినటువంటి సిచ్యుయేషన్ ఏ స్థాయిలో కనబడిందన్నది అందరం చూసాం. దాంట్లో కాదు అవును అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడో జరిగితే మనకు తెలియదు, ఎవడో రాస్తే చదవాలి. కానీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఈ తరం యువతరం కూడా చూశారు. అక్కడి నుంచి ఏది చివరికి విమానం రెక్కల మీద కూడా పడుకున్నటువంటి జనాల్ని, ఎర్ర బస్సులో ఎక్కినటువంటి వాళ్ళు, నేల మీద పడుకుని వెళ్ళినటువంటి వాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి వెళ్ళినటువంటి వాళ్ళని చూసాం. అదే సమయంలో తాలిబాన్లు అక్కడ ఆక్రమించుకున్న తర్వాత మొత్తాన్ని ఎత్తుకుపోయినటువంటిది ఏది అమెరికన్ ఆయుధాలను ఎత్తుకుపోయింది చూస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ని తీసుకోవాలనుకుంటున్నటువంటి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధాన్ని తీవ్రతరం చేసి ఆఫ్ఘనిస్తాన్ని ఓడించి అక్కడ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం పాకిస్తాన్కి సహకరిస్తుంటే పాకిస్తాన్కి టర్కీ కూడా సహకరిస్తుంది. ఇది చూసినటువంటిది అక్కడికి వచ్చింది ఎందుకు, రష్యాని దెబ్బతీయడానికి, ఇరాన్ని దెబ్బతీయడానికి, ఆ బేస్లో తన చైనాను కూడా దెబ్బతీయడానికి. దీంతో వీళ్ళ ముగ్గురు ఇప్పుడు పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్ని ప్రోత్సహిస్తున్నారు. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం ద్వారా సాధిద్దాం అనుకున్నటువంటి అమెరికాకి ఓ పక్కన దెబ్బైంది. ఆఫ్ఘనిస్తాన్కి మిస్సైళ్ళు ఇరాన్ ద్వారా అందుతున్నాయి అన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. ఇరాన్ వెనకాల రష్యా ఉంది. చైనా ఆటోమేటిక్గా ఆర్థిక సహకారం అందిస్తోంది. ఇప్పుడు ఈ సిచ్యుయేషనే దీనికి కారణమవుతోంది అన్నటువంటిది ప్రస్తుతం కనబడుతోంది. ఈ యుద్ధం ముదిరి పాకానబడుతుంది కానీ ఆగేలాగా కనబడట్లేదు. ఇది వాస్తవంగా ఓ సరిహద్దు ఘర్షణగా చూసేటటువంటి అంశం కాదు. అమెరికా, రష్యా, చైనా, భారత్, ఇరాన్ వంటి పెద్ద దేశాల మధ్య జరిగేటటువంటి జియో పొలిటికల్ వార్. ఇందులో భారతదేశం కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తాలిబాన్లకు సహకరిస్తుంది.